హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ దొన్నె బిర్యానీ. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ రెసిపీ. చూసేద్దాం రండి. ముందుగా నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. 2 గ్లాసెస్ అంటే 500 గ్రామ్స్ ఉంటాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్ పెరుగు, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ ముక్కల్ని వేసుకుంటున్నాను. చికెన్ ముక్కలు అనేవి మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్గా ఉండాలి. ఈ ముక్కకి బాగా పట్టించాలి ఈ ఉప్పు కారాలన్నీ. ఫస్ట్ ఈ రెసిపీకి మనం సీక్రెట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో చెక్క, 8-9 లవంగాలు, 5-6 ఇలాచీ, రాతి పువ్వు, జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 1.5 స్పూన్ మిరియాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియాలు యాడ్ చేయాలి. నా దగ్గర ధనియా పౌడర్ ఉంది, నేను అది యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ధనియాలు ఉంటే అది 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని సైడ్ పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. కారంకి తగినట్టు 10-11 పచ్చిమిర్చిని యాడ్ చేయాలండి. ఈ బిర్యానీకి కారం మొత్తం ఈ పచ్చిమిర్చి మిరియాల నుంచే వస్తుంది. మీ కారం తగ్గట్టు ఇక్కడ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక 1 కప్ పుదీనా అండ్ 1.5 కప్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే మెంతి కూర కూడా ఒక కట్ట యాడ్ చేసుకోండి. నేను దీనికి బదులు కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను. ఇది మరీ పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆకుకూరలో నుంచి కొద్దిగా తేమ అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారాక మిక్సీ గిన్నెలోకంతా వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలు అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద బాండ్లీ పెట్టుకొని అందులోకి నేను 4 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీ వేసుకున్నాను. అందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. చెక్క, లవంగా, జీలకర్ర, మొగ్గ, యాలకులు. ఇందులోకి 4 స్ట్రైట్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పొడుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీకి చిట్టిముత్యాల రైస్ వాడతారండి. నేను ఇక్కడ సోనా మసూరి రైస్ వాడాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఉల్లిపాయల్లోకి మనం 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ఇది హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను షార్ట్ కూడా పెట్టాను. ఈ రెసిపీ కోసం షార్ట్ని చెక్ చేయండి. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి వాటర్ అనేవి రిలీజ్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ చికెన్లో నుంచి వాటర్ అనేది ఇలా రిలీజ్ అయ్యి ఆయిల్ అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు చికెన్ అనేది 60% కుక్ అయి ఉంటుంది. ఇందులోకే మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసుకొని పచ్చి వాసన వెళ్ళేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మిక్సీ గిన్నెలో ఇంకొంచెం పేస్ట్ ఉంటే నేను కొద్దిగా వాటర్ వేసుకొని యాడ్ చేశాను. ఇందులోకే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకొక 3-4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి నేను 1 స్పూన్ కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసినప్పుడు, మెంతి కూర వేసినప్పుడు ఇక్కడ కసూరి మేతి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. నేను అక్కడ యాడ్ చేయలేదు కాబట్టి నేను కసూరి మేతి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చికెన్ ఫ్రై అయ్యి మసాలాలన్నీ ఫ్రై అయ్యాక ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. అప్పుడు మనం 4 గ్లాసెస్ హాట్ వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసెస్ బియ్యంకి 4 గ్లాసెస్ వాటర్ అనేవి పడతాయండి. అలా కాకుండా మనం చిట్టి ముత్యాల బియ్యం తీసుకుంటే 3 గ్లాసెస్ పడతాయి. 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ సోనా మసూరి బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న బియ్యంని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి.
ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇందులోకి నేను హాఫ్ చెక్క నిమ్మరసం తీసుకుంటున్నాను. నెక్స్ట్ అంతా బాగా మిక్స్ చేసేసి సిమ్లో పెట్టాలి మంట. ఇలా రైస్లోని వాటర్ అన్నీ అయిపోయాక స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దాని మీద మనం కుక్ చేసుకున్న బౌల్ పెట్టుకొని 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేస్తే దొన్నె బిర్యానీ రెడీ అయిపోతుందండి. 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా కొంచెం తేమ ఉన్నట్టు ఉంటుంది. బట్ 10 మినిట్స్ ఇంకా రెస్ట్ ఇస్తే అది కూడా సెట్ అయిపోయి మన పర్ఫెక్ట్గా పొడి పొడిగా ఈ దొన్నె బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది మనకు. నెక్స్ట్ ఇందులోకి రైతా ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక కప్పు పెరుగు తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆనియన్స్, టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మన రైతా అనేది రెడీ అయిపోతుందండి. ఈ దొన్నె బిర్యానీకి కాంబినేషన్గా చికెన్ పకోడా వేస్తారండి. నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంతే అండి, మన ఎంతో టేస్టీ అయిన దొన్నె బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. బాయ్.